తెలుగు రాష్ట్రాల్లో రైతులకు యూరియా కొరత, ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్న అన్నదాతలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్, భారీగా మోహరించిన పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ, అభిశంసించాలన్న ప్రతిపాదనను సవాల్ చేస్తూ పిటిషన్. డ్రగ్స్ పార్టీల కేసులో కొనసాగుతున్న విచారణ, పబ్ల యజమానుల పాత్రపై లీగల్ టీం దర్యాప్తు. మురళీధర్ రావును కస్టడీకి కోరుతున్న ఏసీబీ, నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్పై నేడు విచారణ. మలక్పేట కాల్పుల కేసులో ముగ్గురు అరెస్ట్, రాజేష్ కోడచర్లుగా ఉన్న ముగ్గురుపై కేసు. విశాఖ సాగర తీరంలో యుద్ధ నౌక ఆవిష్కృతం, నిస్తార్ నౌకను జాతికి అంకితం చేసిన సంజయ్ సేత్. ఈసీ బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్ గా మారింది, ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ సంచలన ఆరోపణలు. రాహుల్ కోసం జైళ్లు ఎదురు చూస్తున్నాయి, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు. కాసేపట్లో నాగర్ కర్నూల్ కి రేవంత్ రెడ్డి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, పార్లమెంట్ మీట్స్ నేపథ్యంలో బాబు దిశానిర్దేశం. మహారాష్ట్రలో అర్ధరాత్రి హై టెన్షన్, బీజేపీ ఎన్సీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు, పోలీసుల హై అలర్ట్, కొనసాగుతున్న తనిఖీలు. ఛత్తీస్గఢ్ లో లిక్కర్ స్కామ్, మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు. ఉత్తరాఖండ్ లో బోల్తాపడిన మామిడి పండ్ల లారీ, సంచులు బస్తాలతో ఎగబడిన జనం. భారత్ చైనా చర్యల్లో మధ్యవర్తికి తావులేదు, ప్రకటించిన విదేశాంగ మంత్రి జైశంకర్. ట్రంప్ కాళ్ల సిరల్లో లోపం, వివరాలు వెల్లడించిన వైట్ హౌస్. పహల్గామ్ ఉగ్రదాడిపై అమెరికా సంచలన ప్రకటన, టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అగ్రరాజ్యం. రెండు కాళ్లను బ్యాలెన్స్ చేస్తూ గోడ ఎక్కిన నటుడు, విజయ్ దేవరకొండ డెడికేషన్ మూమెంట్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గొప్ప మనసు, 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్. ఫోటోలు వద్దు, దీవెనలు వద్దు, మీడియాకు కియారా దంపతుల విజ్ఞప్తి. హరిహర వీరమల్లు సినిమాలోని ఆభరణాలు ప్యూర్ గోల్డ్, రెడీ కావడానికి 2 గంటలు పట్టేదన్న నిధి అగర్వాల్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.